నిన్న సర్వసభ్య సమావేశం పెట్టినారో ఈ సమావేశాన్ని గతంలో ఎన్నో మార్లు మా ఎమ్మెల్యే గారి ద్వారా అధికారుల ద్వారా మేము కోరడం జరిగింది. ప్రజా సమస్యలపైన చర్చించాలా, జనరల్ బాడీని సమావేశపరచండి అని చెప్పి. నిమ్మకు నీరెత్తినట్లు ఉండి వీళ్ళు ప్రవర్తించి ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాల డేట్ అనౌన్స్ అయిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు విప్ అని తెలిసిన తర్వాత వీళ్ళకి తెలిసి కూడా ఒక్కరోజు ముందు ఈ సమావేశాలను నిర్వహించడంలో ఆంతర్యం ఏందనే విషయం గౌరవ మేయర్ గారు అయితేనేమి అక్కడ ఉన్న పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. కొత్తగా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఏ అంశాలని వీళ్ళు తిరస్కరించాలా, ఏ అంశాలని వీళ్ళు ఆమోదించాలా అనే విషయాన్ని ప్రీ జనరల్ బాడీ మీటింగ్ ఒక దగ్గర సమావేశపడి అక్కడ వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు నిన్న జనరల్ బాడీలోకి రావడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పీపీపీ మోడల్కి ఇక్కడ పెట్టిన అజెండాకి ఎలాంటి సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి గురించి నిన్న సాక్షిలో కథనాలు రావడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కార్పొరేషన్కి సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అజెండా ఉంటుందో ఆ అజెండా రూపకల్పనలో పూర్తి స్థాయిగా గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, లేకపోతే ఆ గౌరవ సభ్యులు ఎవరైతే ఏదైనా వాళ్ళ పాయింట్స్ ఇస్తే అవన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుందే తప్ప ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదో ఈ ఆస్తులన్నింటినీ కూడా ఏదో తన అన్నయ్యలకి కట్టబెట్టే దాంట్లో భాగంగా పీపీపీ మోడల్ ద్వారా దాంట్లో కట్టబెట్టడానికి భాగంగా ఈ విధంగా చేసినారని చెప్పి, అంటే ప్రజలని తప్పుదో పట్టించే కార్యక్రమాలని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే పీపీపీ మోడల్ మొదలుపెట్టింది ఇప్పుడున్న పాలక వర్గంలోనే. పాత బస్టాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు ఇప్పుడు ఎవరైతే ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఉన్నారో అందరూ కూడా అందులో భాగంగా పాత బస్టాండ్ని పీపీపీ మోడల్లో ఇవ్వడం జరిగింది. దానికి జనరల్ బాడీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి ఆ రోజు ఇది కరెక్ట్ అయినప్పుడు ఈరోజు వాళ్ళకి తప్పని ఎందుకు అనిపిస్తుందో దానికి కూడా బాధ్యత వాళ్ళే, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు వాళ్ళే. ఇవన్నీ వదిలేసి ఏ సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటే మనం ప్రజలకు బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మనం ఏదైతే ప్రజలు సంబంధించిన అందరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇకపోతే సోలార్కి సంబంధించి గతంలో కూడా జనరల్ బాడీ తీర్మానం చేసినాం. అప్పుడు 10 సంవత్సరాలు లీజు, ఇప్పుడు 25 సంవత్సరాలు లీజు. అప్పుడు 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఎటువంటి పవర్ ఇచ్చే అవకాశం లేదు. ఈరోజు పెట్టిన సంవత్సరం నుంచే దాదాపుగా 90 లక్షల యూనిట్లు సంవత్సరానికి కార్పొరేషన్కి వస్తూ ఉంది ఫ్రీగా. 30 లక్షల రూపాయలు రెంట్ వస్తూ ఉంది కార్పొరేషన్కి ఫ్రీగా. అంటే ఏ విధంగా ఈ కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం, ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేద్దామనే ఆలోచన అంతా పక్కన పెట్టి పొద్దున్న లేచినప్పటి నుంచి రాజకీయాలు ఈ టర్మ్లో చేస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఇవన్నీ అడ్డుకోవాలా, అదొక్కటే అజెండా. దానికి మీటింగ్ పెట్టడం దేనికి? ఇంకా గౌరవ ప్రభుత్వంలో ఉన్న పెద్దలైతేనేమి, అధికారులైతేనేమి ఉన్న ఆదేశాల మేరకు ఏవైతే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఇక్కడ ఏవైతే మన ఆస్తులు ఉంటాయో వాటిని డెవలప్ చేసుకొని ఇక్కడే రెవెన్యూ జనరేట్ చేసుకునే కార్యక్రమం చేయమని చెప్పి అందులో భాగంగా అవి పెడితే అవి ఏ సంబంధం లేని, నిజంగా మీరు ఎవరికైనా సరే చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి ఈ పీపీపీ మోడ్లో ఇవన్నీ పెట్టండి అని చెప్పినారని చెప్పి నిరూపించడానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఏపీఎఫ్ఐడిసిలో లోన్ 3 కోట్ల లోన్ తెచ్చి 16, 17, 49, 45, 50 డివిజన్లలో వర్కులు పెడితే అవి రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే కేవలం కూటమికి సంబంధించిన నాయకులకి మంచి పేరు వస్తుంది, అది రాకూడదు. ఇంకా పోతే యూజీడీ చేసిన వాళ్ళకి 1,70,00,000 వీళ్ళు జనరల్ ఫండ్లో పంచుకుంటారు. అంటే వీళ్ళ సొంత ఆస్తి అది. ఇంకొకరికి దేవుని గడప చెరువు దగ్గర పనిచేసిన వాళ్ళకి 1,70,00,000 ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ సొంత ఆస్తి కదా అది. ఇదే వీళ్ళ మధ్యలోని ఇంకొక కాంట్రాక్టర్ ఉంటే
65 లక్షల రూపాయలు అతన్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా సక్రమమే. అదే వేరే వాళ్ళ చేతిలోకి అధికారం వచ్చి ఏదైనా చేస్తే మాత్రం మా మీద కక్ష సాధించినారు, మా మీద అధికార దుర్వినియోగానికి పాల్పడినారు, మమ్మల్ని బెదిరించినారు, మమ్మల్ని భయభ్రాంతులకు చేసినారు. మీరేం చేసినారు నిన్న? నిజంగా గౌరవ మేయర్ గారికి నేను ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా, దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు, చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోండి. బహుశా నిన్న ఒకటే మీకు చివరి మీటింగ్ కావచ్చు, కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మళ్ళీ ఒకసారి మీరు జనరల్ బాడీ సమావేశపరిచి గొప్ప నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేయండి తప్ప చరిత్రలో హీనులుగా మిగిలిపోయే కార్యక్రమాలు చేయొద్దండి. ఒక గొప్ప అవకాశం వచ్చింది 50 మంది కార్పొరేటర్లుగా, దాంట్లో మెజార్టీ మీరున్నారు. ఈరోజు మెజార్టీ మీరు, మీ పాలక వర్గం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మీకుంది. ఒక మంచి గొప్ప కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి, కడప నగర ప్రజల అభివృద్ధికి, లేకపోతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఇవన్నీ కూడా కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఎంతసేపు రాజకీయాలు ఇక్కడ చేస్తే కూటమి ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వస్తుంది కాబట్టి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని మేము అడ్డుకుంటాం. ఇవన్నీ కూడా ప్రజలు మనల్ని క్షమిస్తారనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. మనం ప్రజలకు అల్టిమేట్గా రాజకీయాలు ఏమైనా అవ్వచ్చు, ప్రజలకు మనమందరం కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉన్న తర్వాత, ఏవైనా నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ మీకున్న తర్వాత మీరు ఇలా ప్రతి ఒక్కటి కాలయాపన చేస్తూ కేవలం మీకు ఏవైతే మీ అవసరాలు ఉంటాయో, మీ అనునయులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ జనరల్ బాడీ లాస్ట్ జనరల్ బాడీ కాబట్టి దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు మేము పంచుకోవడానికి మేము ఆమోదం తెలుపుతాం, మిగిలిన ఎవరైనా వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డుకుంటామంటే ఇది ఎంతవరకు ప్రజలు హర్షిస్తారనే విషయాన్ని మీరు గుర్తించాలా. ఇప్పటికైనా మేయర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి. ఇకపోతే ఏవైనా ఈ రోడ్లకు సంబంధించి ఒక్కొక్క కార్పొరేటర్ ఒక్కొక్క లెటర్ ఇచ్చిన, ఈ రోడ్ 50 అడుగులు చాలంటారు, ఒకరు వచ్చి 80 అడుగులు కావాలంటారు. నేనేమంటా అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. రాబోయే తరాలకి భవిష్యత్తులో కడప నగరం వ్యాప్తి చెందాలా, ఇక్కడిక్కడే కడప కాకుండా బయట అవుట్స్కర్ట్స్లో కూడా డెవలప్ అవ్వాలంటే రోడ్లన్నీ కూడా రివైండ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొంతమంది బాధపడే పరిస్థితులుగా ఉంటాయి. వాళ్ళకి మనం ప్రభుత్వం నుంచి, మా ఎమ్మెల్యే గారి నుంచి కూడా మా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొచ్చి ఏదైతే వాళ్ళ కాంపెన్సేషన్ కట్టించాలో వాటిని మీరు ఒప్పించి కడప నగర అభివృద్ధికి మీరు తోడ్పడాలి తప్ప ఈ విధంగా కడప నగరాన్ని ఏ విధంగా అంటే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి భవిష్యత్తులో మా చేతిలో నుంచి కార్పొరేషన్ కూడా పోతుంది కాబట్టి, ఇప్పటికి ఒకసారి ఎమ్మెల్యే చేజారిపోయింది, కార్పొరేషన్ కూడా పోతుంది కాబట్టి మనకున్న ఆక్రోశాన్ని, మనకున్న కక్షని ప్రజలపైన తీర్చుకోవద్దని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.